నీరిస్ ఇంపీరియల్ ఛానల్కి అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలోని విషయము విష్ణు సహస్రనామాలు వ్యక్తిత్వ వికాసము. ఇప్పటి వరకు 12 శ్లోకాల్లోని ఒక్కొక్క నామానికి ప్రతి నామానికి అర్థము అంతరార్థము ఒక్కొక్క నామమే ఎటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని సూచిస్తుంది అనేది చెప్పుకుంటున్నాము. ఈ రోజు 13వ శ్లోకంలోని నామాలు, ఆ నామాలకి అర్థాలు, అలాగే ఏ విధంగా వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి అనేది కూడా చెప్పుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా వినండి. నా విష్ణుర్ పృథ్వీపతి అని అంటే విష్ణు అంశ లేనిదే ఎవరు అధికారి కాలేరు, ప్రభువు కాలేరు అనే నామాన్ని గుర్తు పెట్టుకుంటూ అందరూ ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు శ్లోకము 13వది. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిశ్రవాః అమృతః శాశ్వత స్థాణుః వరారోహో మహాతపాః. ఇందులో నామాల సంఖ్య పరంగా అయితే రుద్రః అనేది 114వ నామము. ఈ నామంతో మొదలు పెడదాం. దీనికి అర్థం ఏంటి అంటే దుఃఖాలను తొలగించేవాడు. అలాగే ఇంకో అర్థం ఉంది, శిక్షించేవాడు అని కూడా. శిక్షించేవాడు అంటే ఎవరిని శిక్షిస్తాడు అంటే ఎవరైతే ఇతరులను శోకింపజేస్తారో వారిని సంహరించేవాడు లేదా శిక్షించేవాడు అని అర్థము. అలాగే మరో అర్థం ఏంటంటే ప్రళయకాలంలో అన్నింటినీ నశింపచేసేవాడు అని కూడా అర్థం ఉంది. ఈ నామము వ్యక్తిత్వాన్ని ఎలా సూచిస్తుంది అంటే ఎవరైనా ఇతరులు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖాలకు కారణాలు తెలుసుకొని ఆ కారణాలను తీసేసేవాడు అంటే తీసేసేటటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరులలో దుఃఖాన్ని చూడలేని మనస్తత్వం ఉంటుంది. తర్వాతి నామం బహుశిరాహ. దీనికి అర్థం ఏంటంటే అనేక శిరస్సులు కలవాడు అని. ఇక్కడ అనేక శిరస్సులు అంటే మనకి ముఖ్యంగా ఏం స్ఫురిస్తుంది అంటే భగవానుడు విశ్వరూపం దాల్చినప్పుడు వేల కొలది తలలు, వేల కొలది బాహువులు ఇలా కనిపిస్తుంది కదా. ఆ విధంగా అనేక శిరస్సులు కలవాడు అనేది ఒక అర్థం అయితే, మరొకటి అనంతమైన రూపాలలో అన్నింటినీ గమనిస్తూ ఉండేవాడు అని అర్థం. ఈ నామ ప్రభావం ఏంటి అంటే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వాతావరణంలో, తన చుట్టూ పరిసరాల్లో, తన చుట్టూ సమాజంలో, తన కుటుంబంలో అందరినీ అన్ని విధాలుగా జాగ్రత్తగా గమనిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ ఉంటాడు. తల్లో నాలుక వలె అంటుంటారు కదా. తల్లో నాలుక అంటే మొత్తం తల భాగాన్ని తీసుకుంటే పంచేంద్రియాలన్నీ తల భాగంలోనే ఉంటాయి. చెవులు, ముక్కు, నాలుక, చర్మము, కళ్ళు ఇవన్నీ. ఇందులో నాలుక రుచి చూడడానికి ఉపయోగపడేదైతే మరొకటి ఏంటి అంటే ఇక్కడ సరదాగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే నాలుక అనేది కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం మాట్లాడడానికి నాలుక అనేది ఉపయోగపడుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాట్లు దొరలకుండా, తప్పులు జరగకుండా మాట్లాడాలి. లేకపోతే ఆ మాటలు అనర్థాలకు దారి తీసి స్పర్ధలు రావడము, లేదా ఒక్కొక్కసారి ఎదుటివారు కొంత ఆవేశపరులైతే భౌతికంగా దాడులు చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అందుకే నాలుక చేసే పనికి వీపుకి శిక్ష పడుతుంది అంటుంటారు సరదాగా. అంటే మన మాటలు హద్దులో ఉండాలి అని. మన తలలో మిగిలిన ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా వాటి పని అవి చేస్తూ సైలెంట్గా ఉంటాయి. కానీ ఒక మాట్లాడడానికి, బయటికి శబ్దం రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది నాలుక మాత్రమే కదా. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ ఉద్దేశము. అదేవిధంగా ఒక మనిషి కూడా తాను ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది అనుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ తల్లో నాలుక వలె ఉండాలి అనే సామెతకి లేదా ఈ జాతీయానికి అర్థం అన్నమాట. ఆ విధంగా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించే ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. తర్వాతి నామం 116వది. బభ్రుః అంటే లోకాలను భరించువాడు అని. 7 లోకాలను అంటే ఒక్కోసారి 14 లోకాలను అంటుంటారు కదా. అన్ని లోకాల యొక్క ఆలన పాలన అన్నింటినీ చూసుకోవాలి కాబట్టి లోకాలను భరించువాడు అనే అర్థంతో బభ్రుః అనే నామం వచ్చింది. ఈ నామ ప్రభావం చేత ఒక వ్యక్తి ఏవైనా బాధ్యతలను సమర్థవంతంగా తీసుకోవడానికి ముందుంటారనమాట. అంటే కేవలం తనకు సంబంధించిన మాత్రమే కాకుండా అవసరమైతే సమిష్టి శ్రేయస్సుకు అలాగే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే బాధ్యతల్ని కూడా భరిస్తూ తన శక్తి మేరకు వారి పోషణ భారాన్ని తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తర్వాత నామం 117. విశ్వయోనిః. దీనికి అర్థం ఏంటి అంటే ఈ విశ్వాలన్నిటికీ ఉత్పత్తి కారకమైన వాడు అని, ఉత్పత్తి స్థానమైన వాడు. మనం లలితా సహస్రనామాల్లో కూడా చెప్పుకున్నాం. అయో నిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి అనే నామాలు చెప్పేటప్పుడు భగవంతుడు పుట్టుక లేదు, కానీ ఈ సమస్త విశ్వాలన్నీ పుట్టడానికి జన్మస్థానము ఆయనే అని చెప్పడము ఈ నామంలోని ఉద్దేశం అనమాట. మనం ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టుగా బాధ్యతలను తీసుకుంటాడు అని చెప్పన్నాం కదా. ఆ బాధ్యతలు తీసుకొని ఇతరులకు ఆశ్రయస్థానము కాగలిగే వ్యక్తిత్వం ఉంటుంది. మనం సమాజంలో చూస్తుంటాం ఎంతో మంది
కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుంటారు, లేదా కొంతమంది వ్యక్తుల యొక్క బాధ్యతను తీసుకుంటుంటారు. ఆ విధంగా బాధ్యతలు తీసుకోవాలన్నా కూడా వారి వ్యక్తిత్వం చాలా ఉన్నతమై ఉంటేనే సాధ్యం అవుతుంది. ఆ విధంగా ఇతరులకు ఆశ్రయస్థానం అవుతారనమాట ఈ విష్ణు సహస్రనామాల్లోని ఈ నామ ప్రభావం చేత. ఈ నామము అటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. తర్వాతి నామం శుచిశ్రవాహ. ఈ నామానికి అర్థం ఏంటంటే విన్నంత మాత్రానే ఒక పవిత్రతను చేకూర్చేవాడు అని అర్థం అనమాట. అంటే శ్రవణ మాత్రము చేత పుణ్యాన్ని లేదా పవిత్రతను లేదా మహిమను కలిగించేవాడు అని. మనస్ఫూర్తిగా భగవంతుని నామాన్ని స్మరిస్తే, ఒక్క నిమిషం స్మరిస్తే చాలు, మనలో అప్పుడే ఒక పవిత్రత అనేది ఏర్పడుతుంది. అది ఇన్స్టంట్గా మనలో మనమే గ్రహించుకోవచ్చు, గమనించుకోవచ్చు. అటువంటి గుణాన్ని కలుగజేసేవాడు అని ఈ నామానికి అర్థము. ఈ నామం ఎటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని తలుచుకోగానే వారిలోని భయం తొలగి ఒక వినయ భావము, ఒక పవిత్ర భావము కలిగితే, అంటే ఉదాహరణకు తీసుకోవాలంటే మనము అబ్దుల్ కలాం గారిని తీసుకుంటే ఆయన పేరు తలుచుకోగానే ఆయనలోని గుణాలను తలుచుకొని మనలో కూడా అటువంటి గుణాలని ఆపాదించుకుంటాం. ఒక వినయం, అంత మహోన్నతమైన వ్యక్తి, అంత ఉన్నత స్థానాన్ని అధిష్ఠించి కూడా ఒక వినయము, పవిత్రమైన ఆలోచనలు మొదలైన లక్షణాలన్నీ మనకు స్ఫురిస్తాయి ఆయన పేరు చెప్పుకోగానే. అటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది ఈ నామము శుచిశ్రవాహ అనేది. తర్వాతి నామం 119వ అమృత. అంటే మృత్యువు లేనివాడు అని. జననమే, పుట్టుకే లేని వారికి మరణం ఉండదు కదా, పుట్టుకున్న వారికి మరణం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమృత అంటే జననం లేనివాడు కాబట్టి మృత్యువు లేనివాడు అని చెప్పాలి. ఈ నామము చేత ఇందాక మనం చెప్పుకున్నామే, కలాం గారిని ఉదాహరణగా తీసుకున్నాము. ఆయన భౌతిక శరీరము ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయినప్పటికీ ఆయనలోని ఉన్నతమైన లక్షణాలు, ఉన్నత భావాలు, వ్యక్తిత్వము, వీటికి మరణం అనేది ఉండదు. అవి తరతరాలకు ఆదర్శంగా అలాగే నిలిచిపోతాయి. ఆ విధంగా ఈ విష్ణు సహస్రనామాల్లో ఈ నామము అమృత అనే నామం కూడా మృత్యువు ఉండని ఉన్నతమైన లక్షణాలని సూచిస్తుంది. మనిషిలో కూడా ఉన్నతమైన లక్షణాలని ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని సూచిస్తుంది. తర్వాత నామం 120వ శాశ్వత స్థాణుహు. అంటే శాశ్వతంగా ఉండేవాడు, స్థిరమై ఉండేవాడు, ఇంకా చెప్పాలంటే నాశనము లేనివాడు అని కూడా చెప్పాలి. ఈ శాశ్వత స్థాణుహు అనే నామము వ్యక్తిలో బుద్ధి స్థిరత్వాన్ని సూచిస్తుంది. బుద్ధి అటు ఇటు మార్పు కాకుండా చంచలత్వం లేని స్థిరమైన బుద్ధిని కలిగి ఉంటారు. తర్వాతి నామం వరారోహాహ. ఆరోహము అంటే గమ్యము లేదా ఒడి అని అర్థం ఉందట. భగవంతుని ఒడిని చేరడం కంటే లేదా విష్ణు పదాన్ని చేరడం కంటే శ్రేష్టమైన గమ్యం ఉండదు కదా. అటువంటి పరమ గమ్యాన్ని ఈ నామము అర్థం కలిగి ఉందనమాట. ఈ నామ ప్రభావం ఎలాంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైతే బుద్ధి స్థిరత్వాన్ని కలిగి ఉంటారో వారు చేసే పనులన్నీ కూడా ఉత్తమమైన గమ్యాలని కలిగి ఉంటాయి. వారి ఆలోచనలు, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ లక్ష్యాలు, అంటే ఎవరైతే విష్ణు అంశ కలిగి ఉంటారో వారిలో ఈ నామ లక్షణము ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. ఆ విధంగా ఉత్తమమైన గమ్యాన్ని ప్రాప్తించుకునే ఒక లక్షణము, ఒక వ్యక్తిత్వము అనేది ఉంటుంది. అంటే ఏ లక్ష్యాన్ని సాధిస్తే, ఏ గమ్యాన్ని చేరితే మళ్ళీ అయ్యో ఇది కాదు ఇంకోటి అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా ఉత్తమమైన గమ్యాల వైపు వారి చేతలు ఉంటాయన్నమాట. తర్వాత నామం 122వ మహాతపాహ. దీనికి అంటే ఈ నామానికి అర్థం ఏంటంటే మహా తపస్వి అని అర్థం. ఈ సృష్టిని సృష్టించడంలో, నడపడంలో, అలాగే జీవులకు జ్ఞానాన్ని ఇవ్వడంలో, ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో గొప్ప తపస్సు కలవాడు అని అర్థం. ఈ నామం ఎటువంటి లక్షణాలని, వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అంటే, ఇందాక నామంలో చెప్పుకున్నట్టు వారి యొక్క ప్రయత్నాలు, వారి పనులు అనేవి ఉత్తమమైన గమ్యాలను కలిగి ఉంటాయన్నాం కదా. ఈ విధంగా నిత్యము ఉత్తమమైన గమ్యాలను కలిగి ఉండే ప్రయత్నాలు ఒక సాధనగా, ఒక తపస్సులాగా చేస్తుంటారనమాట. ఈ తపస్సు అనేది తనకు, తన చుట్టూ ఉన్న వారికి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రతాపాన్ని పంచేదిగా ఉండేలా గొప్ప గొప్ప పనులను చేస్తుంటారనమాట. ఇవి ఈ శ్లోకంలోని నామాలు, అర్థాలు. తర్వాత 14వ శ్లోకము సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. ఇందులో సర్వగః అనేది 123వ నామము.
ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వవ్యాపి, అన్ని జగముల యందు గమనము కలవాడు, అంతటా సంచరించేవాడు అని అర్థం. ఈ నామము ఎటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అంటే ఒక వ్యక్తి తనకున్న పరిజ్ఞానంతో ఏ విషయంలోనైనా చొచ్చుకుపోయి విషయాన్నంతా గ్రహించగలిగి అందరిలో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చే స్వభావం ఏర్పడుతుంది. తర్వాతి నామం 124వది సర్వవిద్ భానుహు. ఇదంతా ఒకటే, సర్వవిద్ భానుహు. 2 పదాలున్నా, ఇది ఒకటే నామమే. ఈ నామ అర్థం ఏంటి అంటే తాను సర్వజ్ఞుడై అన్నిటినీ ప్రకాశింపజేయువాడు అని. ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టే తనకున్న పరిజ్ఞానంతో ఇతరుల్లో కూడా చైతన్యాన్ని తీసుకొస్తాడు అనుకున్నాం కదా. ఆ విధంగా ఈ నామంలో కూడా ఏ విధంగా అయితే సూర్యుడు వెలుతురుతో చంద్రుడు ప్రకాశిస్తాడు, జగత్తంతా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తులకు లేదా తన చుట్టూ ఉన్న పరిసరాలని ఉత్సాహంగా తేజోవంతంగా ఉండేలా ప్రయత్నం చేస్తారు. తర్వాతి నామం 125వది విశ్వక్సేనః, అంటే దుష్టులను పారద్రోలువాడు అని. ఈ నామం ఏం సూచిస్తుంది అంటే వ్యక్తిత్వంలో ఒక వ్యక్తి తనకున్న పరిజ్ఞానం చేత, పరాక్రమం చేత, ధర్మాచరణ చేత తన చుట్టూ ఉన్న వారిలో దుష్ట స్వభావాలను, దురాలోచనలను పోగొట్టి సన్మార్గంలో నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తర్వాతి నామం 126 జనార్దనః. ఈ నామానికి 2 అర్థాలున్నాయి. ఒకటి దుర్జనులను మర్దన చేయువాడు, అంటే దుర్జనులను సంహరించేవాడు అనేది. మరొకటి జనుల చేత అర్థము కొరకు ప్రార్థింపబడేవాడు అని. అంటే మనకేం కావాలన్నా భగవంతునే ప్రార్థిస్తాం కాబట్టి ఆ విధంగా ప్రార్థింపబడేవాడు అని అర్థము. ఈ నామము వ్యక్తిత్వాన్ని ఎలా సూచిస్తుందంటే సమాజంలో మనుషులందరూ చక్కని పురుషార్థ సాధన మార్గంలో ప్రవర్తించేలా ఒక నాయకత్వాన్ని వహిస్తారు. అంటే ధర్మాన్ని పాటిస్తూ, ధనాన్ని సంపాదిస్తూ, వారి యొక్క కోరికలని నెరవేర్చుకుంటూ ఆధ్యాత్మిక మానసిక వికాసమే మోక్ష సాధన అనే విషయాన్ని మనుషుల్లో ఆ భావాన్ని కలిగిస్తూ చక్కని నాయకత్వంతో సమాజాన్ని నడిపిస్తూ ఉంటారు. తర్వాతి నామం వేదః. ఈ పదానికి, ఈ నామానికి అర్థం ఏంటంటే ఒకటి వేద స్వరూపుడు అని, మరొకటి జీవులకు జ్ఞానాన్ని కలిగిస్తాడు కాబట్టి వేదః అనే పేరు వచ్చింది. ఈ నామ ప్రభావం చేత ఒక వ్యక్తి మానవ సేవయే మాధవ సేవ, సమాజ సేవయే సర్వేశ్వరుని సేవ అని భావించి తనలోని జ్ఞానజ్యోతితో ఇతరులలో కూడా జ్ఞాన దీపాలని వెలిగిస్తూ ఉంటారు. అంటే ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి కావలసిన జ్ఞానాన్ని వీరు నిత్యము తన చుట్టూ ఉన్న వారితో పంచుకుంటూ ఉంటారు. తర్వాతి నామం వేదవిత్, అంటే వేదమును లేదా వేదాల్లోని అర్థాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఎరిగినవాడు అని అర్థం. మన వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు ఏం చెప్తాయి అంటే అహింసో పరమో ధర్మ అంటారు. ఇవెంత వేద సారమంతా ఏంటి అంటే అహింసో పరమో ధర్మ. ఇలా కొన్ని వాక్యాల్లో మన వేదాంత సారమంతా పెట్టేశారనమాట. ఆ విధంగా వాటి సారాన్ని గ్రహించి, అంటే ఈ వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనిషికి మేలు చేయడానికే రచింపబడి ఉన్నాయన్నమాట. మనిషి మనుగడకు సహాయం చేయడానికి తోడ్పడతాయి. ఆ విధంగా మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు లేదా మన పురాణాలు, మన ఇతిహాసాలు ఏం చెప్పాయో వాటిని అనుసరిస్తూ ఉత్తమమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తర్వాతి నామం అవ్యంగః. వేదో వేద విదవ్యంగః అంటారు కదా, అందులో ఇది అవ్యంగః. ఇందులో వ్యంగః అంటే అవయవములు లేనివాడు అని, అవ్యంగః అంటే పరిపూర్ణమైన అవయవములతో ఉన్నవాడు, ఎక్కడ ఎటువంటి ఇంద్రియ లోపములు కానీ అవయవ లోపములు కానీ లేనివాడు అని అర్థం. అంటే అవయవములు అంటే కేవలం ఫిజికల్గా కనిపించే కాళ్ళు, చేతులు లాంటి అవయవములు మాత్రమే కాదు, జ్ఞానము, యశము, ఈశ్వరత్వము, అంటే ఒక పరాక్రమము, ఇవన్నీ కూడా అవయవముల లాంటివే. అవి తక్కువైనా, అవి లోపమైనా కూడా శక్తి లోపిస్తుంది, కానీ అటువంటి లోపాలేవి భగవంతుడికి లేవు, పరిపూర్ణుడు అని అర్థము. ఈ నామం వ్యక్తిత్వాన్ని ఎలా సూచిస్తుంది అనుకుంటే ఒక వ్యక్తి విష్ణు అంశ కలవాడైతే అతనిలో ఏవైనా శారీరక లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలని అధిగమించి తనలో ఉన్న ఉన్నతమైన లక్షణాలు, ఉన్నతమైన భావాలతో లోపాలు లేనివారిగా భావింపబడతారు. అంటే అతనికి ఉన్న ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు శారీరక లోపములు అనేవి మరుగున పడిపోతాయి అన్నమాట. సో అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తర్వాత నామం వేదాంగః. ఈ నామానికి అర్థం ఏంటంటే వేదాలు అంగాలుగా కలవాడు లేదా వేదాంగాల స్వరూపుడు అని అర్థం.
నామ ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి తన జ్ఞానమే తన రూపాన్నిగా కలిగి ఉంటాడనమాట. అమితమైన జ్ఞానముతో అన్ని ఎరిగిన వాడై చూసేవారికి నిలువెత్తు జ్ఞాన రూపంగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత నామం వేదవిత్ అంటే వేదాలను ఎరిగినవాడు అని, లేదా వేదాలను గురించి విచారణ చేస్తూ ఉండేవాడు అని. ఈ నామము ఇందాక 128వ నామంలో కూడా వచ్చింది. అంటే వేదాలను వేదార్థాలను సంపూర్ణంగా ఎరిగినవాడు అని అదే అర్థమే తీసుకోవచ్చు. చిన్న తేడా ఏంటి అంటే మనం ఎలా అయితే అమ్మవారిని ఆగమాలు అనే అడవిలో సంచరించే నెమలిలాగా లేదా వేదాల్లో నడయాడే హంసలాగా చెప్తుంటామో, ఆ విధంగా ఎవరైనా వేదాల గురించి విచారణ చేస్తుంటే, వేదాల లేదా శాస్త్రాల చర్చ జరుగుతుంటే అదే భగవంతుని గురించిన చర్చ అన్నట్లు దీంట్లో అర్థం అన్నమాట. సరే, ఇక తర్వాత నామం గురించి చెప్పుకుందాం. 132వది కవిహి అంటే అన్నింటినీ చూడగలిగిన వాడు, సమస్తాన్ని దర్శించేవాడు అని. ఓకే, ఇక్కడ అంటే సర్వద్రష్ట అని చెప్పొచ్చు. కవయః క్రాంతదర్శన అంటుంటారు. అంటే కవులు ఇంద్రియాలకు గోచరించని విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతారట. కానీ అంతటి లక్షణము వారికి అబ్బాలి అంటే దానికి భగవత్ కృప అనేది ఉండాలి. ఆ లక్షణాన్ని కవిహి అని అన్నారనమాట. ఆ విధంగా ఈ నామము ఏం సూచిస్తుందంటే ఒక మనిషి క్రాంతదర్శి అయి ఉంటాడు, తత్వవేత్త అయి ఉంటాడు, జ్ఞానవేత్త అయి ఉంటాడనమాట. ఇంతటి మహోన్నతమైన లక్షణాలని కలిగి ఉంటారు. దానితో వారి వ్యక్తిత్వం అనేది నలుగురికి ఆదర్శం అవుతుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న విష్ణు సహస్రనామాలు, వ్యక్తిత్వ వికాసము. అందరికీ ఈ విషయం నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత వీడియోలో తర్వాతి నామాల గురించి చెప్పుకుందాం. అన్ని విన్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.